వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. తైవాన్లో తూర్పు తీరంలో 25 ఏళ్లలో అత్యంత బలమైన 7.2 భూకంపం సంభవించింది. ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా విద్యుత్తు అంతరాయాలు మరియు భవనాలు కూలిపోయాయి. ఫలితంగా 4 మరణించారు మరియు డజన్ల కొద్దీ గాయపడ్డారు. జపాన్ మరియు ఫిలిప్పీన్స్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి, అయితే ఆ తర్వాత వాటిని ఎత్తివేశారు. నివాసితులు ఈ ప్రకంపనలను సంవత్సరాలలో తాము అనుభవించిన కొన్ని చెత్తగా అభివర్ణించారు. మోటార్ సైకిళ్లు కూలిపోవడం మరియు భవనాలు హింసాత్మకంగా వణుకుతున్నాయి. రాజధాని తైపీలో చాలా వరకు రవాణా అంతరాయాలు మరియు రోజువారీ జీవితానికి చిన్నపాటి అంతరాయాలు ఎదురయ్యాయి. పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది. అయితే భూకంప కేంద్రం ఉన్న తూర్పు తీరంలోని జువాన్ కౌంటీ గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. జువాన్ దాని పర్యాటక ఆకర్షణలు మరియు సైనిక స్థావరాలకు ప్రసిద్ధి చెందింది. సైనిక పరికరాలకు సంభావ్య నష్టం గురించి ఆందోళనలు తలెత్తుతాయి. జువాన్లో దాదాపు 8,80,000 గృహాలకు విద్యుత్తు లేదు మరియు కూలిపోయిన రోడ్లు, వంతెనలు మరియు సొరంగం గురించి నివేదికలు ఉన్నాయి. నష్టం కారణంగా ప్రస్తుతం యాక్సెస్ చేయడం కష్టంగా ఉన్న అత్యంత ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంలో మొదటి ప్రతిస్పందనదారులకు సహాయం చేయడానికి సైన్యం మద్దతును మోహరించింది. కొండ చర్యలు కూడా సంభవించాయి, అయినప్పటికీ చాలా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలను ప్రభావితం చేసింది. అధ్యక్షుడు సాయ్ ఇంగ్వెన్ కేంద్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రంలో ఉన్నారు, ప్రతిస్పందనను పర్యవేక్షిస్తున్నారు. హెచ్చరిక వ్యవస్థల గురించి ఆందోళనలు ఉన్నాయి, ఎందుకంటే భూకంపానికి ముందు ప్రజలు హెచ్చరికను అందుకోలేదు. ఇది సాధారణంగా కొంత తయారీని అనుమతించడానికి అందించబడుతుంది. ఈ భూకంప తీవ్రతను భూకంప కేంద్రం అంచనా వేయకపోవడంతో హెచ్చరికలు లేవన్నారు. తైవాన్ భూకంప కార్యకలాపాలకు అలవాటు పడింది మరియు దాని స్థానంలో కసరత్తులు ఉన్నాయి, అయితే ఈ భూకంపం యొక్క విస్తీర్ణం గణనీయమైన సవాలును విసిరింది. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.